అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సౌండ్ తగ్గి కొద్దిగా తగ్గి. సృష్టికర్త, పోషకుడు, పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజంతా శుభమైందిగా చేయమని, మేలైందిగా చేయమని, ప్రతి ఆపద నుంచి, ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని, అల్లిపురం గ్రామస్తులందరినీ రక్షించమని అల్లిపురం గ్రామస్తుల తరపున, అలాగే మసీద్ తరపున, మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా శరణు వేడుతూ, సృష్టికర్త అంటే భూమి ఆకాశాలని, మనుషుల్ని, అన్నింటినీ, అణువు నుంచి ఆకాశం వరకు, చిన్న మొక్క నుంచి మహావృక్షం వరకు, చిన్న జంతువు నుంచి మహా తిమింగలం వరకు సృష్టించినవాడు ఆయన దైవం. ఆయన్నే దైవం అనాలి. ఆయన మనుషులకి ఇది పరీక్షా జీవితంగా చేశాడు. మరి ఈ పరీక్షా జీవితంలో మనిషి ఏం తెలుసుకోవాలి? మనిషి సంపద ఎలా సంపాదించాలో తెలుసుకొని ఆ సంపద బాగా సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. ఏ కాడికి ఈ ఎప్పుడు ఇల్లు కట్టాలి, ఇల్లు కడితే ఎప్పుడు కారు కొనాలి, కారు కొంటే ఎప్పుడు బాగా బంగారం కొనాలి, బాగా బంగారం ఉంటే ఇంకెన్ని ప్లాట్లు కొనాలి, ఈ ఆలోచనతో ఉన్నాడు. మొత్తం అంతా ధన వ్యామోహంతో నిండిపోయింది మనసంతా. అసలు నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి పోతాను, నన్ను చిన్నపిల్లగాడిగా పుట్టించిందెవరు, నన్ను పెద్దోడిని చేసిందెవరు, నాకు ముసలితనం ఇచ్చేదెవరు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉంది, నన్ను ఎన్నాలుంచాలన్నా అది నా చేతిలో ఉందా, ఇంకొకరి చేతిలో ఉందా అనేటటువంటి ఆలోచనే చేయట్లేదు. ఏ కాడికి ధనం 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 వ్యామోహంతో మునిగిపోయి ఉన్నాడు. ధనం వ్యామోహంలో మునిగిపోయి ఉన్నాడు. అలాంటి దైవానికి, అలాంటి మానవులకి దైవం నీది పరీక్షా జీవితం. ఈ భూలోకంలో చావు పుట్టుక, రెండు గోడల మధ్య పరీక్షా జీవితం అని చెప్పి, మరి స్వర్గాన్ని చూస్తే, నరకాన్ని చూస్తే చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారని ప్రశ్నేస్తారు కదా. చూపిస్తేనన్నా మారతాడేమో అనేటటువంటి ఆలోచనతో దైవం ప్రవక్తల్లో చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గాన్ని, నరకాన్ని రెండింటినీ చూపించడం జరిగింది. ఎప్పుడు చూపించాడయ్యా? ఎప్పుడు చూపించాడంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో, మదీనాలో ఆయన దైవ గ్రంథం ఆయనపై అవతరించింది. ఆ దైవ గ్రంథాన్ని తనకి మరి నలుగురు శిష్యుల్ని ఏర్పరచుకొని ఆ శిష్యుల ద్వారా ఆ దైవ గ్రంథాన్ని రాపించడం జరిగింది. అక్కడి నుంచి 12 సంవత్సరాలు మక్కాలో మరి దేవుడొక్కడే అని ప్రచారం చేశారు. ఆ లాస్ట్ అక్కడ వ్యతిరేకత వచ్చేసి ఆయన్ని చంపాలని కుట్రలు జరుగుతుంటే, అక్కడి నుంచి మదీనా ప్రయాణం చేయమని, మదీనా వలస వెళ్ళమని, హిజ్రత్ చేయమని ఆ దైవం ఆయనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ హిజ్రత్ చేయటానికి 1 సంవత్సరం ముందు, కొన్ని రోజుల ముందు ఈయనని మేరాజ్ యాత్ర తీసుకెళ్ళడం జరిగింది. మేరాజ్ యాత్ర ఎలాంటి సూచనలు ఉన్నాయంటే, దైవదూత జిబ్రీల్ అమీన్ దైవదూత వస్తుంది ఒకరోజు రాత్రి, వచ్చేసి నిన్ను గగనయాత్ర ఆకాశాలపైకి దైవం తీసుకొని రమ్మన్నాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయనని స్వయంగా తీసుకొని వెళ్ళిపోతుంది, శరీరంతో సహా, శరీరాన్ని, ఆత్మని. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడయ్యా? డైరెక్ట్గా పైకే, ఆకాశాలపైకే తీసుకెళ్ళాడు బతుకున్న మనిషిని దేవుడు అంటే ఎవరు నమ్మరు కదా. కాబట్టి అక్కడి నుంచి మక్కాలో ఉన్న కాబాతుల్లా షరీఫ్ మసీద్ కాడ నుంచి మన జెరూసలేంలో ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు వారు అంటారు, యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి ప్లేస్లో జెరూసలేం దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత దూరం అంటే 2 నెలలు, ఒక స్పీడ్గా నడిచేటటువంటి ఒంటె యొక్క ప్రయాణం 2 నెలలు. అలాంటిది అక్కడికి తీసుకెళ్ళాడు. మెరుపు వేగంతో బుర్రాక్ అనే ఒక జంతువు ఉంది, దాన్ని తీసుకొని వచ్చింది జిబ్రీల్ అమీన్. అది ఎలా వెళ్తుంది అంటే, కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికే కాన్ రాకుండా వెళ్ళిపోతుంది, అంత దూరం పోతుంది.
అంత స్పీడ్ అయినటువంటి జంతువుని మనం ఈ రాకెట్లు విమానాలు ఈ పనికిరావు. విమానాన్ని చాలాసేపు చూస్తాం మనం, అవునా కదా? ఆ కాలంలోనే 1500 సంవత్సరాల అవతల దైవం మరి జిబ్రీల్ అమీన్ దైవదూత ద్వారా బుర్రాక్ అనే జంతువుని ఇచ్చి పంపించడం జరిగింది. ఆ జంతువుని ఎక్కేసి ఆయన జెరూసలేం వెళ్ళారు. అక్కడ దైవాన్ని ఆరాధించారు. అక్కడ దేవుడు ఒక్కడే అని చెప్పి అక్కడ దైవాన్ని ఆరాధించారు. అక్కడి నుంచి మేరాజ్ యాత్ర వెళ్ళటం జరిగింది. మేరాజ్ యాత్రలో మొదటి ఆకాశం దగ్గరికి వెళ్ళారు. అక్కడ దైవదూతలు అడుగుతున్నారు, జిబ్రీల్ అమీన్ ఎప్పుడు నువ్వు అక్కడే వేస్తావు కదా, మరి ఈ యొక్క ద్వారం ఓపెన్ చేయాలంటే నీతో ఎవరో ఉన్నారు అంటే చివరి ప్రవక్త ముహమ్మద్ గారు ఉన్నారు, ఆయన మీద దైవశాంతి గురి కాకుంటే దైవదూతలు కూడా సలహా చెప్తారు, మొదటి ద్వారం ఓపెన్ చేస్తారు. ఈ బతుకున్న మనిషికి చూపిస్తున్న సూచనలు ఇవి. అక్కడ నుంచి అక్కడ వెళ్తారు. అక్కడ మళ్ళీ తర్వాత రెండో ఆకాశం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మొదటి ఆకాశంలో ఆయన్ని మన ఆదం అలైహిస్సలాం గారిని చూడటం జరుగుతుంది. ఆయన కుడివైపు చూసి సంతోషపడతాడు, ఎడమవైపు చూసి కొంచెం బాధపడతాడు. కుడివైపు ఎవరున్నారంటే ఆయన సంతానమే ఇదంతా భూమండలం మీద. కుడివైపు ఎవరున్నారంటే స్వర్గవాసులు ఉన్నారు, ఎడమవైపు ఎవరున్నారంటే నరకవాసులు ఉన్నారు. అది వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఆ నుంచి రెండో ఆకాశం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అలాగ మూడో ఆకాశం, నాలుగో ఆకాశం, ఐదో ఆకాశం, ఎలాంటి ప్రయాణాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దైవం చూపించాడంటే భూమి మీద నుంచి మొదటి ఆకాశం దగ్గరికి వెళ్ళాలంటే స్పీడ్గా వెళ్ళే విమానంలో ప్రయాణం చేస్తే 500 సంవత్సరాలు పడుతుంది. అలాంటి ప్రయాణం ఒక రాత్రికి రాత్రే దైవదూత ద్వారా తీసుకెళ్ళిపోయాడు. ఒక్క ఆకాశం కాదు, 7 ఆకాశాల ప్రయాణం చేశాడు ఆయన. అక్కడ స్వర్గాన్ని చూపించడం జరిగింది. స్వర్గవాసులు ఎలా ఉంటారు అనేది మీకు ఖురాన్లో వివరించడం జరిగింది. చివరి దైవ గ్రంథంలోనే కాదు, అన్ని గ్రంథాల్లో వివరించడం జరిగింది. స్వర్గవాసులకి మంచి మంచి ఇళ్ళు, పట్టు వస్త్రాలు, మంచి సోఫాలు, తేనె నదులు పారుతూ ఉంటాయి, మరి పాల నదులు పారుతూ ఉంటాయి. అక్కడ మరి పండ్లు కూడా చాలా రుచికరంగా ఉంటాయి, పండ్ల గుత్తులతోని వంగిపోయి ఉంటాయి చెట్లన్నీ కూడా. ఇలాగా చూపించడం జరిగింది స్వర్గవాసులకి. అలాగే నరకవాసులకు కూడా ఏ పాపానికి ఏ శిక్ష అనేటటువంటిది నరకవాసులను కూడా చూపించడం జరిగింది. ఆ నరకంలో అబద్ధాలు ఆడే వాళ్ళకి ఏ శిక్ష ఉంది, దైవంతో సమానంగా అందరినీ నిలబెట్టే వాళ్ళకి ఏ శిక్ష ఉంది, వ్యభిచారం చేసే వాళ్ళకి ఏ శిక్ష ఉంది, దొంగతనం చేసే వాళ్ళకి ఏ శిక్ష ఉంది, లేతే పాపాలే చేసేటటువంటి వాళ్ళకి ఏ శిక్ష ఉంది, అవన్నీ కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవం చూపించడం జరిగింది. చూపించిందారు. ఎందుకు అంటే మనం కూడా చూస్తాం, ఇప్పుడు ఒక పెద్ద 5 ఎకరాల తోట వేయటానికో లేకుంటే తోట ఏరటానికో మనం ఒప్పుకున్నప్పుడు మేత్రి ఒక్కడే పోయి చూసేస్తారు, కానీ అందరు పోతారా? మేత్రితో పాటు ఇంకొకళ్ళు మేత్రి. అలాగే దైవదూత జిబ్రీల్ అమీన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ స్వర్గవాసం నరకవాసం ఎలా ఉంటాయి అనేది చూపించింది. ఆయన వచ్చి మానవాళికి పూర్తి నమ్మకంతో చెప్పడం జరిగింది. ఇది 17వ అధ్యాయంలో వివరంగా దాని మేరాజ్ యాత్ర యొక్క వివరణ కొంత ఇవ్వటం జరిగింది. హదీస్లో పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది. కొన్ని నిదర్శనాలు చూపడానికి తన దాసుని ఒక రాత్రి మసీదే హరాం నుండి దూరంగా ఉన్న మసీదు వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు. ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు. నిజానికి ఆయనే అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడును అని చెప్పి చెప్పడం జరిగింది. మేరాజ్ యాత్ర అయిపోయింది. మరి తీసుకొచ్చి తెల్లారేసరికే అక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని దించి వెళ్ళటం జరుగుతుంది జిబ్రీల్ అమీన్. అక్కడ కూర్చున్నాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఏది మక్కా కాబతుల్లా మేరాజ్ యాత్ర అయిపోయింది, వచ్చి అక్కడ కూర్చున్నాడు. కూర్చునేసరికే వాళ్ళ బాబాయ్ వస్తాడు స్వయంగా. ఈ 2 మాటలు చెప్పుకుంది. వాళ్ళ బాబాయి దైవాన్ని నమ్మడు, దైవ వ్యతిరేకి. ఇది కులాలు కాదు మతాలు కాదు అంటానికి ఇంత పెద్ద ఉదాహరణ కంటే ఇంకే ఆయన సొంత బాబాయ్ వస్తాడు. బాబాయ్ వచ్చి ఏమంటాడంటే అబూజహల్ వచ్చేసి ఏంటి అప్పటికే వీళ్ళిద్దరికీ దేవుడు ఒక్కడని ఏం చెప్తుంటాడు, ఆయనే వ్యతిరేక సంఘానికి నాయకత్వం వహిస్తుంటాడు, ఏనేమో దేవుడు ఒక్కడనేటటువంటి ప్రచారం చేస్తూ ఉంటాడు. పొద్దున్నే వచ్చి ఏంటి ముహమ్మద్ ఇవాళ సల్లల్లాహు అలైహి వసల్లం అండ ఆయన ఏంటి దిగాలు కొన్నావు ఇవాళ అని అంటే ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏంటి అని అంటే నేను జెరూసలేం వెళ్ళొచ్చా రాత్రి అంటాడు. అర్థమైందా? మేరాజ్ యాత్ర అని కూడా చెప్పలే, ఇంకా జెరూసలేం వెళ్ళొచ్చా రాత్రి అని అంటే ఒక్కసారి ఆయన ఉలిక్కిపడి ఏంటేంటి జెరూసలేం వెళ్ళొచ్చా, రాత్రికి రాత్రి వెళ్ళొచ్చా ఉంటా, రాత్రికి రాత్రి వెళ్ళొచ్చాను. ఈ మాట జనాలందరినీ పిలిచి కొత్తగా చెబుతావా అని అంటాడు. చెప్తా అంటాడు.
ఇక ఈయన ఇదే సందు, ఈయన పిచ్చోడు, ఈయన ప్రవక్త కాదు, ఏం కాదు, ఇప్పుడే నిరూపణ చేయగలుగుతా, ఇది పెద్ద అవకాశం, ఎందుకంటే వేరే అవకాశం లేదు అని గబగబా ఏం చేస్తాడు, జనాలందరినీ, వ్యతిరేకుల్ని, అనుకూలని అందరినీ పిలుచుకొని వస్తాడు. పిలుచుకొని వచ్చి పిలిచే క్రమంలో ప్రవక్త గారి శిష్యుడు అబూబకర్ గారు ఉంటాడు, అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు గారు. ఆయన కాడికి పోతాడు. ఆయన కాడికి పోయి ఆయనతో ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి రాత్రికి రాత్రే జెరూసలేం వెళ్ళొచ్చా అంటున్నాడంటే ఇది నమ్మొచ్చా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన అబూబకర్ అంటే అతను పిచ్చోడైతేనే అలా చెప్తాడు, మంచోడైతే అలా చెప్పడని అంటాడు. అయితే ఈ మాట చెబుతుంది నీ స్నేహితుడే, ఆ ముహమ్మద్ గారే ఈ మాట చెప్తున్నాను అనేసరికి అయితే ఖచ్చితంగా పోయి ఉంటాడు, ఆయన అబద్ధం చెప్పడు, ఆయన ఖచ్చితంగా పోయి ఉంటాడు, పోయొత్తేనే చెప్తాడు, లేకుంటే ఆయన అబద్ధం చెప్పడు. దైవానికి అన్నీ సాధ్యమే. అవునా కాదు, మనిషికి సాధ్యం కాదు, దైవం తలిస్తే ఏదైనా సాధ్యమే. అందుకే ఆయన సత్యాన్ని అమ్మటే ధృవీకరించాడు కాబట్టి సిద్దికి అనే బిరుదు వచ్చింది ఆయనకి. ఆయన పేరు అబూబకర్ సిద్దికి రజల్లాహు అన్హు గారు. అర్థమవుతుందా? అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అడుగుతారు అందరూ, రాత్రికి రాత్రి మానవ మాతృడికి సాధ్యం కాదు కదా, మానవ మాతృడికి సాధ్యం కాంది జెరూసలేం ఎలా పోయొచ్చావు అని అడుగుతారు. అడిగితే అప్పుడు చెప్తాడు, దైవదూత వచ్చింది, జిబ్రైల్ ఆమె దైవదూత వచ్చింది, దైవదూతల నాయకుడు బుర్రాక్ అనే వాహనం తీసుకొని వచ్చింది, ఇక్కడ దాన్ని ఎక్కాము, అది అక్కడికి వెళ్ళింది, జెరూసలేం వెళ్ళింది. ఎంతోసేపు అట్లా జెరూసలేం వెళ్ళడానికి దానికి. అయితే అక్కడ ఆ బుర్రాక్ వాహనాన్ని దాని యొక్క గేట్ ఉంటుంది కదా, గేటుకి కట్టేయడం జరిగింది. నేను అక్కడ ఆరాధన చేసుకోవడం జరిగింది దైవాన్ని. అక్కడి నుంచి నేను ఆకాశాల యాత్ర వెళ్ళిపోయాను. మళ్ళీ రిటర్న్ ప్రయాణంలో అలాగే వచ్చాం. మేము వస్తుంటే మాకు గుర్తులేంటి, ఆనవాళ్ళేంటి అంటే ఇక్కడ విషయం ఏంటంటే, తను బతుకున్నంత వరకు జెరూసలేం వెళ్ళలేదు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ సంఘటన తప్ప. మరి ఇది చూసిన వాళ్ళు ఉన్నారు పండితులు చాలామంది, జెరూసలేం అసలు అది ఎట్టుంది ఏంటి చెప్పు, దాన్ని వివరించని అడుగుతారు. అడిగినప్పుడు ఆయనకి ఆరాధన చేసుకున్నాడు, మామూలు ముందు గేటు ఈ గుర్తునే మొత్తం గుర్తులేదు. నువ్వు పోయి ఉంటే చెప్పాలి కదా అని అంటే అప్పుడు దైవదూత జిబ్రీల్ అమీన్ తన రెక్కపై ఆ యొక్క జెరూసలేం ఆరాధన మందిరాన్ని, ఆ మసీదుని మొత్తాన్ని చూపించడం జరుగుతుంది. అది చూసి ఆయన టక చెప్తాడు, ఏది ఎక్కడుందని చెప్తాడు. చెప్పిన తర్వాత కరెక్టే, ఇదంతా జెరూసలేం ఇలానే ఉంది. ఆ వెళ్ళిన పండితులు, సూచించిన పండితులు ధృవీకరించుకుంటున్నారు. అర్థమవుతుందా? తర్వాత ఈ మక్కా దరిదాపుల్లోకి ఒక 2-3 రోజుల్లో ఒక వర్తక బిడారం చేరితే అప్పుడు వర్తక బిడారాలు వెళ్ళాయి. గుంపులుగా వ్యాపార సంస్థలు బిడారాలు అనేవాళ్ళు. వాళ్ళు అందరు కలిసికట్టుకు వెళ్ళేవారు. ఎందుకంటే అప్పుడు దొంగల భయం బాగుండేది. దొంగల భయం, ఎడారిలో దొంగల భయం, బందిపోటు దొంగలు వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ దోసుకునేవాళ్ళు వాళ్ళని కొట్టి. అలా భయంతో గుంపులుగా ప్రయాణం చేసేవారు. వాటిని వర్తక బిడారాలు అంటారు. అక్కడ మన జెరూసలేం దరిదాపుల్లో ఒకటి బయలుదేరి అక్కడ ఉంది. వాళ్ళ దగ్గర ఒక కుంటి వంటి ఉంది, ఇక్కడ ఒక పెంటి వంటి ఉంది. మేము అక్కడ ఆగి ఒక చోట అందులో వాళ్ళ దగ్గర నీళ్లు ఉంటే మూత తీసి ఒక గ్లాసు నీళ్ళు కూడా తాగడం జరిగింది. మమ్మల్ని చూసి వాళ్ళ వంటి బెదిరింది అని చెప్పానంటే, ఇక్కడ పండితులు ఏం చేశారంటే కొంతమంది స్పీడ్గా ఒంటెల ప్రయాణం చేసేవాళ్ళు, గుర్రాల ప్రయాణం చేసేవాళ్ళు వెళ్ళి రెండు అక్కడ ఉన్నాయా లేవా అనేటటువంటిది వర్తక బిడారాలు ఆ జెరూసలేం దరిదాపుల్లో ఉన్నదాన్ని, ఇక్కడ మక్కా పరిసర ప్రాంతాల్లో ఉన్నదాన్ని, ఆ వర్తక బిడారాలని ధృవీకరించుకున్నారు. ఇలాంటి సూచనలు అన్నీ కూడా యథార్థంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడు. ఎవరైనా స్వర్గాన్ని చూసిన వాళ్ళు ఉన్నారా, నరకాన్ని చూసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు కదా. జీవితంలో అబద్ధం ఆడని వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన చెప్పాడు, దైవదూత ద్వారా దైవం నాకు చూపించాడు, నేను వెళ్ళాను, స్వర్గం చూశాను, నరకం చూశాను అని చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రయాణానికి జెరూసలేంని జోడించడం ఎందుకు జరిగిందంటే ఇది గుర్తులు ఇవ్వటానికే, సూచనలు ఇవ్వటానికే. అంటే మానవ జీవితం భూలోకంలో శాశ్వతం కాదు. భార్యను చూసి మురిసిపోవటం కాదు, భార్య కొన్ని రోజుల ప్రేమే. భర్తను చూసి మురిసిపోవటం కాదు, భర్త కొన్ని రోజులు, అది దేవుడు ఇచ్చినంత వరకే. రేపు భార్యతో ఉండాలా, భర్తతో ఉండాలా, పిల్లలతో ఉండాలా, లేకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనేది దేవుడు చేసే నిర్ణయం, దైవం చేసే నిర్ణయం అది. కాబట్టి నా భార్య, నా పిల్లలు, వ్యామోహం, ప్రేమ ఉండాలి. ఎంతవరకు ఉండాలి? దేవుణ్ణి మర్చిపోయే అంత ఉండకూడదు దేవుణ్ణి. ఎందుకంటే ఈ లోకం కాదు, మనం ఈ లోకంలో సుఖపడటానికి రాలేదు.
ఈ లోకంలో పరీక్షలు ఎదుర్కోవడానికి వచ్చాం. ఈ లోకంలో జ్ఞానానికి పరీక్ష, జ్ఞానంతో జాగరూకతతో నడుచుకోవడానికి వచ్చాము. కాబట్టి ఇక్కడ నుంచి ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. అది మర్చిపోయినమనుకో మన జ్ఞానం వృధా, మన సంపద వృధా. అర్థమవుతుందా? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇక్కడి నుంచి మీరు అమెరికా పోవాలనుకోండి, మన డబ్బులు పనికిరావు. తెలుసా మీకు? ఎయిర్పోర్ట్లో, ఇక్కడ ఎయిర్పోర్ట్లో కానీ అక్కడ ఎయిర్పోర్ట్లో కానీ వాటిని డాలర్లాగా, రూపాయలని డాలర్లాగా మార్చుకొని అక్కడ ఖర్చు పెట్టుకోవాలి. ఆడ తీసుకుపోయి రూపాయలు ఖర్చు పెట్టుకుంటా అంటే అక్కడ ఏ కోట్లో కూడా ఈ జల్లవు. మీరు సౌదీ పోండి, అక్కడ రియాలు ఉంటాయి. అర్థమవుతుందా? మలేషియా పోండి, అక్కడ రింగెట్స్ ఉంటాయి. మన డబ్బులు మన దేశం దాటితే ఎక్కడ జల్లవు. అట్లాగే మన సంపద, మన ప్రాణం పోయిన తర్వాత మన సంపద జల్లదు. అర్థమవుతుందా? మన జ్ఞానం జల్లదు, మన యవ్వనం జల్లదు. వీటన్నింటినీ పుణ్యాలుగా ఇప్పుడు మార్చుకుంటే దైవం దగ్గర అవి పుణ్యాలుగా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మానవ జీవితం పరీక్షా జీవితం. అందరం బాగుండాలి. గ్రంథాల బోధ ఇది. గ్రంథాల వెలుగులో నడవమంటాడు. గ్రంథాల వెలుగులో నడవాలి. ప్రవక్తల, యుగ పురుషుల, ఋషీశ్వరుల మార్గదర్శకత్వంలో నడవాలి. వారందరూ బోధించింది ఒకటే, ఒకే ఒక్క దైవం, భూమి ఆకాశాల యజమాని ఆయన. ఆయన యొక్క చేతిలోనే ఈ సమస్త అధికారం ఉంది. నీ ప్రాణం నా ప్రాణమే కాదు. హిందువుల ప్రాణం ఆయన చేతిలోనే ఉంది, క్రైస్తవుల ప్రాణం ఆయన చేతిలోనే ఉంది, ముస్లింల ప్రాణం ఆయన చేతిలో ఉంది, ఇండియన్స్ ప్రాణం ఆయన చేతిలోనే ఉంది, విదేశీయుల ప్రాణం, మనిషి అన్నోడి ప్రతి ఒక్కడి ప్రాణం ఆయన గుప్పిట్లోనే ఉంది. ఆయన తినిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, ఆయన చూపిస్తున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా జీవితం గడిపి సుఖ సంతోషాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని భూలోకంలో జాగ్రత్తగా నడుచుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని దైవంతో దువా చేస్తున్నాను. ఈరోజు శుక్రవారం నాడు మధ్యాహ్నం మరి అజాకి ముందే మంచిగా తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఆరాధన కోసం, దైవ ఆరాధన కోసం అందరూ కులమతాల భేదం లేకుండా అందరూ రావచ్చు. ఎవరైనా తమ కోరికలు దైవానికి వెళ్ళబుచ్చుకునే వాళ్ళు, తమ బాధలు వెళ్ళబుచ్చుకునే వాళ్ళు, తమ కష్టాలు వెళ్ళబుచ్చుకునే వాళ్ళు వచ్చి దైవాన్ని ఆరాధించి ఆ కష్టాలు బాధలు తీర్చమని కోరుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఆమీన్. తదాస్తు. జై హింద్.